దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో సామ్రాట్ శక్తి వాళ్ళ అందరితో కలిసి స్నిగ్ధ ఉన్న వెంచర్స్ దగ్గరికి వస్తాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 201. అందరితో కలిసి సామ్రాట్ తన దగ్గరికొచ్చి స్నిగ్ధని కోపంగా చూస్తూ, "చెప్పు స్నిగ్ధ, ఎవ్వరి ఆస్తులు ఎవరు అమ్మాలని చూస్తున్నారు అని అడుగుతాడు. ఒకప్పుడు స్నిగ్ధ అదే ల్యాండ్లో ఆ డైలాగ్ అంటూ శక్తి దగ్గరికి రావటం స్నిగ్ధకి గుర్తొస్తుంటుంది. వారందరూ అలా సామ్రాట్తో కలిసి రావటం స్నిగ్ధ చూస్తూ మోసం చేసి శక్తి ఆస్తులు రాయించుకున్న వ్యవహారం సామ్రాట్కి తెలిసిందని అర్థమయ్యి సామ్రాట్ అడిగిన దానికి పొగ్గరిగా చూస్తూ, ఎవరో ఆస్తులు నేనెందుకు అమ్ముతాను? నా ఆస్తులు నేనే అమ్ముకుంటున్నాను అని సూటిగా సమాధానం చెప్తుంది. దాని పొగరు మాటలకు శక్తి ఉరిమి చూస్తుంటుంది. అరుణ్, చైత, వినోద్ కూడా తనని కొర చూస్తుంటారు. సామ్రాట్ తన పొగర్ని చూస్తూ, ఈ ఆస్తులు నువ్వు అమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఇవి నీ ఆస్తులు కాదు అంటాడు. అది విని పక్కన ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి స్నిగ్ధ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, కొంప తీసి నేను శక్తిని మోసం చేసి సైన్ చేయించుకున్నట్టుగా వీళ్ళు నా దగ్గర ఎప్పుడైనా సైన్ చేయించుకున్నారా ఏంటి అని మనసులో అనుకొని రీల్ మొత్తం గుర్తు తెచ్చుకొని, అదేమీ లేదు, నేను ఎప్పుడూ ఎవరి దగ్గర అసలు సైన్ చేయలేదు, మరి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను ఏదో బెదిరించడానికి అంటున్నాడట్టుంది అని అనుకొని, ఈ ఆస్తులు నావి కాదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇవన్నీ నా పేరు మీద ఉన్న నా ప్రాపర్టీ అంటుంది స్నిగ్ధ అహంకారాన్ని చూపిస్తూ. అవును, ఇవి తన పేరు మీద ఉన్న ఆస్తులే కాదని అంటున్నారేంటి అని అడుగుతాడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి సామ్రాట్ని చూస్తూ. ఇప్పుడు ఆస్తులు తన పేరు మీదే ఉన్నాయి, కాకపోతే మరి కాసేపట్లో ఆ ఆస్తులు శక్తి పేరు మీదకు వస్తాయి అంటాడు సామ్రాట్. ఏంటి, ఇప్పుడు నా పేరు మీద ఉన్న ఆస్తులు కాసేపట్లో శక్తి పేరు మీదకు వస్తాయా, ఏంటి జోక్ చేస్తున్నావా అంటూ స్నిగ్ధ పక్కపక్క నవ్వుతుంటుంది. శక్తి, అరుణ్, వినోద్, చరిత తన నవ్వుని ఇరిటేట్గా చూస్తుంటారు. సామ్రాట్ తన నవ్వుని సూటిగా చూస్తుంటే స్నిగ్ధ కాసేపటికి తన నవ్వును ఆపి, నేను సైన్ చేయకుండా శక్తి పేరు మీదకి ఆస్తులు ఎలా వస్తాయనుకుంటున్నావు అని అడుగుతుంది. నీ పేరు మీద ఉన్న ఆస్తులు నువ్వు సైన్ చేయకుండా శక్తి పేరు మీదకి రావని నువ్వు నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం నాకు తెలుసు అంటాడు సామ్రాట్. అవునా, మరి ఈ ఆస్తుల్ని తన పేరు మీద రాస్తానని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతుంది స్నిగ్ధ. మర్యాదగా చెప్తున్నాను, శక్తి ఆస్తుల్ని శక్తికి తిరిగి ఇచ్చేసే స్నిగ్ధ అంటాడు సామ్రాట్. ఓహో, ఇప్పుడు నేను నీ బెదిరింపులకి భయపడి ఈ ఆస్తుల్ని శక్తి పేరు మీదకు రాయాలా అని పొగ్గరిగా అడుగుతుంది. రాయాలి కాదు, రాస్తావు అంటాడు నమ్మకంగా. ఏంటి నీ పిచ్చివాగుడు, నేనెందుకు రాస్తాను అని అడుగుతుంది స్నిగ్ధ అహంకారాన్ని చూపిస్తూ. రాయకపోతే నా చేతిలో చస్తావు కాబట్టి అంటాడు సామ్రాట్. ఏంటి బెదిరిస్తున్నావా అని అడుగుతుంది స్నిగ్ధ. బెదిరించటం కాదు, హెచ్చరిస్తున్నాను అంటూ పాయింట్ జేబులో ఉన్న గన్ తీసి ఆకాశంలో డమ్మున పేలుస్తాడు. టాప్ అనే సౌండ్కి స్నిగ్ధ ఉలిక్కిపడి ఆ గన్ వైపు చూస్తుండగానే రెప్పపాటు కాలంలో సామ్రాట్ ఆ గనుని స్నిగ్ధ నుదుటికి గురిపెడతాడు. దెబ్బకి స్నిగ్ధ వణికిపోతుంటుంది. నీకు నీ ప్రాణాల మీద ఆశ లేకపోతే ఆ డాక్యుమెంట్స్ మీద నువ్వు సైన్ చేయాల్సిన అవసరం లేదు. శక్తి తన ఆస్తుల్ని ఒక అడుక్కునే దానికి దానం చేశారని అనుకొని ఊరుకుంటుంది. కానీ నీకు ఇంకా బతకాలని ఉండి పబ్బులో మందు కొడుతూ
చిందులు వేస్తూ అబ్బాయిలతో గడపాలని ఆశ ఉంటే మాత్రం ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ప్రాణాలు నిలబెట్టుకో అంటూ తన ముందు పేపర్స్ ఉంచాడు సామ్రాట్. ఆ పరిస్థితికి స్నిగ్ధకు చెమటలు పడుతుంటే ఏంటండి దౌర్జన్యం అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి అడ్డు రాబోతాడు. అరుణ్ అతని మీద సీరియస్ అవుతూ, ఏయ్, నీతో మాకు అసలు సంబంధం లేదు. నువ్వు తప్పుకొని ఇక్కడి నుంచి వెళ్తే నీ ప్రాణాలు నిలబడతాయి. లేదు, కాదు, కూడదు అంటూ మధ్యలోకొచ్చావంటే తన ప్రాణాలు గాలిలో కలిసినట్టే నీ ప్రాణాలు కూడా గాలిలో కలుస్తాయి అంటాడు. అతను భయపడుతూ, అమ్మో, వద్దు అని, నేను వెళ్తాను మేడం. ఈ ఆస్తులు మీ పేరు మీద ఉంటే అప్పుడు ఫోన్ చేయండి, వస్తాను అని చెప్పి అతను జారుకుంటాడు. అతను వెళ్ళడం చూసి స్నిగ్ధ ఇంకా భయపడుతుంటుంది. సామ్రాట్ చేతిలో ఉన్న గనుని తన నుదిటికి ఇంకా ఒత్తి పెడుతూ, సైన్ చేయకుండా ఏ కాస్త కదిలినా నీ ప్రాణాలు హరి అంటాయి స్నిగ్ధ అంటాడు సామ్రాట్ కఠినత్వమైన స్వరంతో. వద్దు, నన్ను చంపొద్దు సామ్రాట్, ప్లీజ్ అని వేడుకుంటుంది భయపడుతూ. స్నిగ్ధ అలా భయపడుతుంటే తన మనసులో కసి కాస్తైనా తీరుతుందని తృప్తితో శక్తి చూస్తుంటుంది. నాకు ఏదైనా రెండుసార్లు చెప్పే అలవాటు లేదు స్నిగ్ధ. నీ ప్రాణాలు కావాలి అంటే నేను చెప్పింది చెయ్యి, లేదంటే చచ్చిపో అంటూ సామ్రాట్ గనుని ఇంకాస్త ఒత్తి పెడుతుంటే, వద్దు, నన్ను చంపకు, నేను సైన్ చేస్తాను అని దిగి వస్తుంది. త్వరగా సైన్ కానివ్వు అంటూ వినోద్ పెన్ను తీసి తనకిస్తాడు. స్నిగ్ధ ప్రాణభయంతో వణికిపోతూ తను ఆ ఆస్తులు అన్నిటినీ శక్తి పేరు మీద రాస్తున్నట్టుగా ఉన్న మ్యాటర్ చదివి ఆస్తులు పోతున్నందుకు బాధపడుతూనే ప్రాణ భయంతో సామ్రాట్ ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తూ వెళ్తుంటుంది. శక్తి అది చూసి సంతోషపడుతుండగానే స్నిగ్ధ భయంతో వణుకుతూ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయటం పూర్తి చేసింది. తను చేయటం అయిపోగానే సామ్రాట్ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ గుంజుకొని, చెక్ చేసుకో శక్తి అంటూ ఆ పేపర్స్ తనకిస్తాడు. శక్తి వాటిని చెక్ చేసుకుని సంతోషపడుతూ, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సామ్రాట్, మా అమ్మ ఆస్తులన్నీ మళ్ళీ నాకు దక్కాయి అని అంటుంది. బతికిపోయావు పో అంటూ సామ్రాట్ తన నుదిటి మీద పెట్టిన గన్ను తీసి తన్ని వదిలేస్తాడు. ప్రాణాలు మిగిలినందుకు స్నిగ్ధ ఆ క్షణం కాస్త ఊపిరి పీల్చుకొని, కానీ సామ్రాట్ గారు, ఈ ల్యాండ్‌ని వెంచర్‌గా మార్చటానికి నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను. కనీసం నాకు ఆ డబ్బైనా ఇవ్వండి అని రిక్వెస్ట్‌గా అడుగుతుంది. ఈసారి చరిత కోపం తెచ్చుకుంటూ, ఏంటే నీకిచ్చేది? కూతురు ప్రాణాల మీదకి వచ్చి తను టెన్షన్ పడుతుంటే అది అవకాశంగా తీసుకొని తన ఆస్తులు నీ పేరు మీద రాయించుకున్నందుకు నువ్వు చెల్లించిన మూల్యం అది అని అంటుంది. కరెక్ట్‌గా చెప్పావు చరిత అంటాడు సామ్రాట్. ఆస్తులు పోయి చేతి నుంచి పెట్టుకున్న డబ్బులు వదిలేసరికి స్నిగ్ధ మొహంలో రక్తపు చుక్క ఉండదు. శక్తి ముందుకొచ్చి, ఇన్నాళ్ళు ఆస్తుల విషయంలో తను పడిన బాధకి ప్రతీకారంగా తన చెంప చెల్లుమనిపిస్తుంది. స్నిగ్ధ ఆ దెబ్బకి నిర్ఘాంతపోతుండగానే మరో చెంప కూడా పగులగొడుతుంది. అంతే కొట్టాలి అన్నట్టుగా సామ్రాట్‌తో సహా అందరూ మౌనంగా ఉంటారు. వద్దు శక్తి, నన్ను కొట్టకు అని మొత్తుకుంటున్నా శక్తి ఆవేశం చల్లారడం లేదు. తనని కొడుతూనే ఉంటుంది. శక్తి ఇల్లు అమ్ముకోవటం సామ్రాట్ కళ్ళ ముందు కనిపిస్తూ పెళ్ళాం చేత తను తన్నులు తినటం ప్రతీకారంగా చూస్తుంటాడు. పాపిష్టిదానా అంటూ శక్తి తన గొంతు పట్టుకొని నొక్కుతుంటే ఆ ఆవేశంలో దానిని ఎక్కడ చంపేస్తుందేమో అని సామ్రాట్ కాస్త కంగారు పడుతూ, చచ్చిన పాముని ఇంకా చంపడం ఎందుకులే శక్తి, ఇక వదిలే అని చెప్పి తన చేయి పట్టుకొని గుంజుతాడు. అప్పటికే తన చెంపలు ఎర్రగా కంది బూరెల్లాగా అయ్యి నిస్సహాయంగా ఉండిపోయింది. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక పదండి, వెళ్దాం అంటూ సామ్రాట్ అందరితో కలిసి వెనక్కి తిరిగి వెళ్తుంటాడు. అన్నట్టు పెద్ద బామ్మర్ది, నీ ఒరిజినల్ గన్ ఇది కాదు కదా,
ఈ గన్నెక్కడిది అని అడుగుతాడు అరుణ్. అక్కడే ఉండిపోయిన స్నిగ్ధ ఆ మాటలు వింటుంటే సామ్రాట్ పకపక నవ్వి దాని దగ్గర నుంచి ఆస్తులు రాయించడానికి ఒరిజినల్ గన్ ఎందుకులే అని తేలేదు. ఇది దీపావళి బొమ్మ గన్. ఉదయం మన రాకేష్ ఈ గన్నుతో ఆడుతుంటే వాడి దగ్గర నుంచి గన్ తీసుకుని వచ్చాను అంటూ గన్ ఎగిరేసుకుంటూ క్యాచ్ పట్టుకుంటూ కార్ దగ్గరికి వెళ్తుంటాడు. ఆ మాటలతో తను ఎంత ఫూలైందో స్నిగ్ధకు అర్థమయ్యేసరికి మొహం బేలపోతుంది. దానితో సంతకాలు అయిపోయాయి కాబట్టి వెంటనే ఈ ఆస్తులు రిజిస్టర్ చేయించుకుంది గాని పదాశక్తి అంటూ అందరూ కార్ దగ్గరికి వెళ్తుండగా పోలీస్ కాన్వాయ్ వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. పోలీసులు అక్కడికి రావటం స్నిగ్ధ కాస్త కంగారుగా చూస్తుంటుంది. ఎస్ఐ కారు దిగి గుడ్ మార్నింగ్ సామ్రాట్ గారు, మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని అడుగుతాడు. మీరేంటి ఇక్కడికొచ్చారు అని అడుగుతాడు సామ్రాట్. ఎస్ఐతో పాటు లేడీస్ కానిస్టేబుల్స్ కూడా కిందికి దిగుతారు. కానిస్టేబుల్స్ మీ పని మీరు కానివ్వండి అని చెప్తాడు ఎస్ఐ. ఓకే సార్ అంటూ స్నిగ్ధ వైపుకి వెళ్తుంటారు వాళ్ళు. గ్యాస్ డెలివరీ బాయ్ని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే శక్తి గారి ఇంట్లో డ్రగ్ పెట్టించింది స్నిగ్ధ అని తేలింది అంటాడు ఎస్ఐ. స్నిగ్ధ అది విని ఇంకా కంగారు పడుతూ వస్తున్న కానిస్టేబుల్స్ చూస్తుంటే రాక్షసి అయితే మా అనుమానం నిజమే అన్నమాట అంటాడు సామ్రాట్ స్నిగ్ధ వైపు కోపంగా చూస్తూ. నిజమే, అందుకే తన్ని అరెస్ట్ చేయటానికి వచ్చాము అంటాడు ఎస్ఐ. త్వరగా అరెస్ట్ చేసి దాన్ని బయటికి రాకుండా చేయండి ఎస్ఐ గారు, ఒక దరిద్రం వదులుతుంది అంటాడు అరుణ్ తన మీద కోపంతో. ఈ డ్రగ్ కేస్ కారణంగా నేను ఎన్నో అవమానాలు పడ్డాను అంటుంది శక్తి. కానిస్టేబుల్స్ తనకి బేడీలు చూపిస్తుంటే నన్నే అరెస్ట్ చేయటానికి వస్తారా, నేనెవరో తెలుసు కదా, చంద్రమౌళి కూతుర్ని అని అంటుంది స్నిగ్ధ తన పొగరు చూపిస్తూ. అయితే ఏంటి అంటూ ఎస్ఐ దగ్గరికి వస్తుంటాడు. అయితే ఏంటా, మా నాన్న తలుచుకుంటే నిన్ను ఇట్టే జాబుల నుంచి పీకేస్తాడు అంటుంది స్నిగ్ధ. ఈ పొగరు చూపించావంటే ఇంకో 4 కేసులో కూడా ఇరికిస్తాము. మీ నాన్న పేరు చెప్పి మమ్మల్ని బెదిరించడానికి చట్టం నీ చుట్టం కాదు అని కానిస్టేబుల్స్ త్వరగా అరెస్ట్ చేసి కారెక్కించండి అంటాడు ఎస్ఐ. పట్టమ్మా అంటూ తనకి బలవంతంగా బేడీలు వేస్తుంటారు. ఆ డ్రగ్ కారణంగా శక్తి తన పడ్డ అవమానాల్ని గుర్తు తెచ్చుకుంటూ అరెస్ట్ అవుతున్న స్నిగ్ధని కసిగా చూస్తుంటుంది. నన్ను వదలండి అంటూ స్నిగ్ధ అంటున్నా కూడా కానిస్టేబుల్స్ తనకి బేడీలు వేసి బలవంతంగా తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెడతారు. శక్తిగారు నిర్దోషిగా బయటపడింది కాబట్టి ఇక మీరు వర్రీ అవ్వకండి అని చెప్పి ఎస్ఐ కాన్వాయ్ ఎక్కగానే పోలీస్ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజంగానే ఇవాల్తో నీకు పట్టిన ఈ దరిద్రం వదిలింది శక్తి అంటాడు సామ్రాట్. మా అమ్మ ఆస్తులు తిరిగి నాకు దక్కటం, నేను ఈ కేసు నుంచి బయటపడటం చూసి చాలా రిలీఫ్గా ఉంది అంటుంది శక్తి. హీరో తలుచుకోవాలి కానీ నీ సమస్యలు ఇట్టే తీరిపోతాయమ్మా అంటాడు అరుణ్. నిజం వదినా, అసలు ఈ విషయాలని ఎప్పుడో బయటపెట్టి ఉంటే మా అన్నయ్య నీ సమస్యలు ఎప్పుడో తీర్చేవాడు అంటాడు వినోద్. ఇక ప్రశాంతంగా ఉండు శక్తి, ముందు ఈ పేపర్స్ రిజిస్టర్ చేయించుకో అంటుంది చరిత. ఇప్పుడే ఆ పని కూడా పూర్తి చేసుకుని వెళ్దాం పదండి అంటూ సామ్రాట్ కారులో కూర్చుంటే అందరూ ఆ కారులో బయలుదేరుతారు. టీవీ న్యూస్ ద్వారా విషయం తెలుసుకున్న చంద్రమౌళి, గాయత్రి గగ్గోలు పెడుతూ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. లాకప్లో ఉన్న స్నిగ్ధ టీవీలో ఆ న్యూస్ చూసి పిరికిలి బిగిస్తూ త్వరగా నేను బయటికి వచ్చేలా చేయి నాన్నా, ఏదో ఒకటి చేసి ఈ కేస్ నా మీద నుంచి తొలగిపోయేలా చూడు అని అంటుంది. ఇలాంటి కేసులో మహా మేధావులు, సెలబ్రిటీలు ఇరుక్కొని బయటికి రాలేకపోతున్నారు, ఇక మనమెంత అంటాడు చంద్రమౌళి. ఏంటి నాన్నా అలా మాట్లాడుతున్నావు, ఒక రాజకీయ నాయకుడివై ఉండి నాకు ఈ మాత్రం సహాయం చేయలేవా అని అడుగుతుంది స్నిగ్ధ. నేను ఎమ్మెల్యే పదవి నుండి తొలగిపోయిన రాజకీయ నాయకుణ్ణి, ఇక్కడ నాదేం చెల్లుతుంది, పైగా నీకు బెయిల్ కూడా రాకూడదని
హోమ్ మినిస్టర్ ఆర్డర్ పాస్ చేశాడంట. ఎలా బయటపడతావో ఏంటో? నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటాడు చంద్రమౌళి కూతురు గురించి బాధపడుతూ. ఛ! అంటే నేనిక్కడ చెప్పకూడదు తిని చావాల్సిందేనా? అని అడుగుతుంది కోపం తెచ్చుకుంటూ. తప్పదే మరి. కష్టాలన్నీ ఒకేసారి నీ మీదకొచ్చి పడుతున్నాయి అంటుంది గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటూ. భరత్ ఆఫీస్‌కి రెడీ అయి హాల్లోకొచ్చేసరికి ప్రముఖ జర్నలిస్ట్ శక్తి ఎలాంటి తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపణ అయింది. తన ఇంట్లో డ్రగ్ పెట్టింది మాజీ ఎమ్మెల్యే చంద్రమౌళి కూతురు అని పోలీసులు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ వివరించారు అంటూ టీవీలో స్నిగ్ధ ఫోటో చూపిస్తూ ఆ న్యూస్ వెల్లడిస్తుంటే సోఫాలో కూర్చొని ఆ న్యూస్ చూస్తున్న సౌమ్య ఆశ్చర్యపోతూ దొంగ మొహంది. ఇది ఇంతవరకు తెగించిందా? అంతేలే. ఇది అసలే పచ్చి తిరుగుబోతు. దీని బుద్ధి తగ్గట్టే దీని దుర్మార్గం బయటపడింది అని అనుకుంటుంది. స్నిగ్ధకి అసలు ఆ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డ్రగ్గు అలా పెట్టించడం వెనక చంద్రమౌళి హ్యాండ్ ఏమైనా ఉందా? అని దర్యాప్తు కూడా చేస్తున్నారు అంటూ టీవీలో న్యూస్ కంటిన్యూగా వస్తుంటుంది. భరత్ ఆ న్యూస్ చూస్తూ దగ్గరికొస్తుంటే, సౌమ్య భరత్ దగ్గరికి వెళ్ళి, "చూసావా బావా! వాళ్ళు ఎలాంటి వాళ్ళో? ఇలాంటి వాళ్ళతో చేతులు కలపమని ఆ ప్రకాష్ నీకు సలహా ఇచ్చాడు. దొంగ మొహమోడు" అని తిడుతుంది. "అతను చెప్పినా నేను వాళ్ళతో చేతులు కలపలేదు కదా!" అంటాడు భరత్. "అంటే నువ్వు వాళ్ళతో చేతులు కలుపుతావేమోనని నా భయం బావా" అంటుంది. "అదేమీ లేదులే" అని సో, శక్తి ఆ కేస్ నుంచి బయటపడిందన్నమాట అని ఆ విషయం గురించి అయిష్టంగా అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. తన సమస్యల నుండి శక్తి సామ్రాట్ ద్వారా బయటపడింది కదా! ఇక ఆ తర్వాత ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్‌లో చూద్దాం. ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.